భగవంతుడు నువ్వు ఎంత దూరంలో ఉంటే నీకు కూడా అంతే దూరంలో ఉంటాడు. ఆయన దగ్గరలో ఉంటే నీవు కూడా దగ్గరగానే చేర్చుకుంటాడు. భగవంతుడు అంటే నమ్మాలి. మనము భగవంతుడు లేనిదే మనం లేము. ఆయన ఉంటేనే మనం ఉన్నాము. ప్రతి ఒక్క మానవుడు చెప్పవలసింది ఏంటంటే భగవంతుని నమ్ముకోండి, ఆయనే మనకి దారి చేస్తాడు. నార వేసిన తర్వాత నీరేకి మానరు. అలాగనే మనం భగవంతుడు మనకి సృష్టిని ఇచ్చాడు, భూమి మీద వాడేశాడు. మనం ఏ విధంగా బతకాలా ఏంటనేది మనం నిర్ణయించుకోవాలా. చేసిన దాన్ని బట్టి భగవంతుడు కూడా హర్షిస్తాడు. తర్వాత అయినా నేను జన్మనిచ్చి భూమి మీద ఇచ్చిన తర్వాత వాడు సద్వినియోగం చేసుకొని మానవ జన్మానికి అభివృద్ధిగా నడుచుకున్నాడు. కాబట్టి వాడికి ఎక్కడికి వెళ్ళినా జయం అవుతానని నేను అభయమిస్తున్నాను అని భగవంతుడు మనకి కనిపించకపోయినా వేరే వాళ్ళ మనసులోకి వచ్చి అతను మనకు చేస్తాడు. ఒక ఆపదలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, ఏయ్ ఆగు, ఏంట పని అంటాడు. దీనికి అనుకున్నావు, అది భగవంతుడు తనలోకి వచ్చి మనల్ని ఆఫ్ చేయించాడు అని మనం ఊహించుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా దేవుడు వచ్చి రే ఏంట్రా అని ఎలా చేస్తామని చెప్పని అనడు. అదండి. ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, నేను చెప్పింది ఇది. అది మంచిగా చెప్పానో చెడో చెప్పానో అది కామెంట్ తెలియపరచండి. తర్వాత నాలో ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి.